అందరికీ నమస్తే నుల్లా. ఈ మంగమ్మ వచ్చిందంటే మంచి ముచ్చటనే తెస్తుందని అందరికీ ఎరికేనాయే. ఏం లేదుల్లా, ఇయాల మన దేశ చరిత్రను తిరగ రాసిన మహనీయుల గురించి మనం మాట్లాడుకుందాం. గదేనుల్లా, ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం. అదే అందరికీ తెలిసేనాయే. మరి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన చరిత్రలో ఇది ఒక అందమైన రోజు అని చెప్పచ్చు. ఎందుకంటే మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనకాల ఎంతో మంది ప్రాణత్యాగం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మన స్వాతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోని రాసిర్రంట. ఏ దేశం కూడా స్వతంత్రాన్ని పొందేందుకు మన భరతమాత వేదన పడినట్లు పడలేదంటనులా. ఎంతో మంది భరతమాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి స్వేచ్ఛను మనకు అందించిర్రు. ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అందరూ తెలుసుగా విషయము. కానీ దీని వెనుకాల ఎంత కత్తుందో కొందరికే తెలుసునుల్లా. అయితే గప్పట్ల బ్రిటిష్ వాళ్ళు వాణిజ్యాల కోసం వచ్చిరంట మన దేశానికి. ఇక మన దేశానికి అడుగుపెట్టినాక మన దేశాన్ని వాళ్ళు అప్పట్లో సోనికి చిడియా అని పిలిచేటోళ్ళంట. అంటే బంగారు బాతు అని అర్థం అంట దానికి. కానీ వాళ్ళు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి తాము పాలన చేసుడు మొదలు పెట్టిర్రు. మన దేశానికి వచ్చిన ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ దేశస్తులను దేశం నుంచి ఎల్లగొట్టిర్రంట. ఇక్కడ తమ పాలనను సాగించిర్రంట. కానీ వాళ్ళ వివక్షత పూరిత విధానాల పనుల వల్ల 1957లోనే తిరుగుబాటుకు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, గంగాధర్ తిలక్, లాలా జలపతి రాయ్, గోపాలకృష్ణ, అబ్బబ్బో, రాణి లక్ష్మీబాయి, ఇంత మంది నిజంగా స్వాతంత్ర సమర యోధులు పోరాటం చేసిర్రులా. నిజంగా అటెన్క భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మంది మహావీరులు ఉన్నారో లెక్క పెట్టలేం. మరి మన జీవితాలను మన దేశ స్వాతంత్రం కోసం అంకితం చేసిర్రు. వారి సంకల్ప బలమే మనకు స్ఫూర్తిగా ఉంది. మన దేశం భిన్న సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు కలిసిన భూమి అయినప్పటికీ మనం ఒకే దేశంగా ఐక్యంగా ఉన్నాము. మన ఐక్యతే మన బలం కదా. మరి మహాత్మా గాంధీ మనకు అహింస, సత్యాన్ని, ఉన్న శక్తిని బోధించిండాయే. కాబట్టి అహింస, సత్యం వీడకుండా ఉంటామని, న్యాయంగా పని చేస్తామని మనం అందరం నిజంగా ప్రతిజ్ఞ చేసుకోవాలంట. అటెన్క శాంతియుతంగా ఈ సమాజాన్ని ఉంచేందుకు మన వంతు సహాయాన్ని, కృషిని నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంది. మతం, భాష, ప్రాంతాల వారిగా కాకుండా భారత పౌరులుగా గుర్తింపు దక్కించుకోవాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయి. మన దేశం అన్ని రంగాల్లో గొప్ప స్థాయిలో ముందుకు వెళ్తుంది. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ వంటి రంగాలలో అద్భుతమైన పురోగతి సాధించిందిలా. నిజంగా ఉపగ్రహాలను ప్రయోగించడం దగ్గర నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు మన దేశం ప్రపంచ వేదిక పైన గుర్తింపు సాధిస్తూనే ఉన్నది. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. యువత పౌరులుగా భారతదేశ అభివృద్ధికి సహకరించడం మన బాధ్యత. భారతదేశాన్ని బలంగా, స్వతంత్రంగా ఉంచడానికి యువత ఎంతో ముఖ్యమని చెప్పచ్చు. రేపటి తరాన్ని మార్చే శక్తి యువతకే ఉంది నుల్లా. మరి ఇప్పుడు సమాజంలో మంచి చెడు అర్థం చేసుకునే సక్కనైన తోవల నడిపించేందుకు ఇప్పటి యువకులు బాగా దమ్ము, ఓర్పు, ధైర్యం పెంచుకోవాలి. ఎంత గొప్ప లీడర్ అయినా సరే నిలబడి నిలదీయాలి. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గసొంటి గొప్ప గొప్ప నాయకులను తలుసుకోవాలి. మరి ఇలా రెపరెపలాడే మువ్వన్నెల జెండాను పట్టుకొని ఎట్లయితే ఆమె ఇండియన్ అని ఒక్క రోజు పలికిన పదము ప్రతిరోజు ఎందుకులా గుర్తుకు రాదు? గాలికి, నీరుకి ఏం తెలుసు కులం, మతం? గవి ఎవరికన్నా తేడా చూసిందా? మరి మనసుల్లో ఎందుకు తేడాలు? ఇవాళ ఎవరైతే గా జెండా పట్టుకొని సెల్యూట్ చేస్తారో గాళ్ళు మాట గుర్తు పెట్టుకోవాలి. ఏందంటే భారత్ మాతాకి జై అని. గిదినులా ముచ్చట. నిజంగా అందరూ ఒక్కటే, మనమంతా ఒక్కటే అనే నినాదం మంచిగా పట్టుకొని ముందడిగేయాలని ఈ మంగమ్మ అయితే కోరుకుంటుంది. మీకు కూడా ఏమనిపించిందో కింద కామెంట్ పెట్టుర్రు. ముందుగా అయితే చెప్పినా కదా, అందరికీ కూడా నిజంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుల్లా. నిజంగా మళ్ళీ ఏడాది కల్లా ఖచ్చితంగా అందరూ ఒక నినాదంతో మంచిగా ముందుకుండాలని, ముందుకు పోవాలని కోరుకుంటుంది ఈ మంగమ్మ. మరి ఈ మంగమ్మ చెప్పే ముచ్చటైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ముచ్చట్లతోని మళ్ళీ మీ ముందుకు వస్తా. పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.